చైనా దేశంలో బలు రక్కజ చెట్లను వల్లి పద్మలకు పుస్తకంలో సేకరించినటువంటి మాట. యూన్ అనే సోదరుణ్ణి అక్కడ వాళ్ళు పట్టుకుని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు తనతో పాటుగా కొంతమంది సహోదరులు కూడా అక్కడ జైల్లో వేయబడ్డారు. ఆ జైల్లో వేయబడినప్పుడు వాళ్ళు ప్రార్థన మానలేదు, దేవుని కలవడం మానలేదు. అక్కడ సైనా ఫుడ్ ఏంటంటే మనకి ఇదే ఫుడ్ అంతా కూడా ఇంచుమించు సైనా అలవాట్లు అయిపోయినాయి. నూడిల్స్ ఎక్కడ అనుకున్నారు, ఆ నూడిల్స్ కొంచెం కొంచెం ఇస్తే ఈ యూన్ అనే సోదరుడు ఆ పక్క ఖైదీలకి పంచుతుండే ఉన్నట్టు ఉపవాసం పెట్టేసుకున్నాడు. అలా 70 రోజులు తీసాడు ఒక రోజు ఉపవాసం నీళ్ళు తాగి. ఇతని ప్రవర్తన బట్టి, ఇతని మాటలను బట్టి రోజు రోజుకి ఒక్కొక్క గదిలో ఉన్నటువంటి ఒక సెల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా క్రీస్తు ఖైదీలుగా మారిపోతున్నారు. ఆమె ఒకరికొకరు ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు యూన్ తన బృందం అంతటిని కూడా జైల్లో పెట్టేశారు. ఏం కారణం తెలుసా? ప్రభువు నమ్ముకున్నందుకు, సువార్తను ప్రకటించినందుకు, ప్రభుని వారు అంగీకరించినందుకు ఆ చట్టం, ఆ గవర్నమెంట్ వారిని జైల్లో పెట్టేశారు. జైల్లో వారిని పెట్టారు, కానీ వాళ్ళలో ఉన్న ఆత్మను జైల్లో వాళ్ళు ఆ అధికారులు బంధించలేకపోయారు. ఆమేన్. యేసుక్రీస్తు సమాధి చేయబడినప్పుడు ఆ మరణము యేసుని ఏమి చేయలేకపోయింది. వాళ్ళు పెద్ద రాతిని దాని మీద తొలిచారు, రాయి కూడా ఏమి కూడా చేయలేకపోయింది. దేవుని మహిమ చూడండి, దేవుని శక్తి చూడండి. యేసులో ఉన్న పరిశుద్ధాత్ముడు, యేసయ్యను అభిషేకించిన పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు తెలుసా? సమాధి రాయిని తొలగించాడు, సమాధిలో ఉన్న యేసయ్యను బయటికి తీసుకొచ్చాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లించాడు. నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏ శక్తి ఈ భూమి మీద అది కదిలించలేదు. ట్రాక్లకు వస్తున్నాం, వినండి, హృదయాలు తెరవబడాలి. ఆ జైల్లో సహోదరులు, జైల్లో ఉన్నామని బాధలేదు, కానీ ఈ జైల్లో ఉన్న ఖైదీలందరినీ కూడా క్రీస్తు ఖైదీలుగా, క్రీస్తు బిడ్డలుగా మార్చబడాలని వాళ్ళు ప్రార్థన చేస్తూ వాళ్ళు రాబట్టుకోవడానికి వారికి వచ్చిన ఆహారం, ఆ నూడిల్స్, అక్కడ పానీయాలు పక్క ఖైదీలకు ఇస్తున్నప్పుడు వాళ్ళకి సరిపోయేది కాదు. పక్క ఖైదీలకి ఎందుకంటే ఉపవాసం ఉంటాం అలవాటు అయిపోయింది, ఉపవాసం పెట్టుకున్నారు. వీళ్ళకి వచ్చిన టిఫిన్, భోజనం ఇవన్నీ కూడా పక్క ఖైదీలకి ఇస్తూ ఉంటే వాళ్ళు తిని, అలా ఈ ప్రేమ ఎక్కడిది, మీరు ఎవరు, అసలు మీరు ఎందుకు వచ్చారు, ఇలా సంభాషణ వస్తుంది కదా. ఈ సంభాషణలో వాళ్ళ యూనికి దగ్గర అయిపోయారు. ఒక్కొక్కరిని బాత్రూమ్ తీసుకెళ్ళి అక్కడ ఆయనే బాప్తిస్మ ఇచ్చారు. కొద్ది కాలానికి జైలంతా కూడా ఏమైపోయింది తెలుసండి, పిచ్చెక్కేస్తుంది అధికారులకి. రోజుకి కొంతమంది చొప్పున వారిని ఉరి తీయడానికి ఒక ట్రక్లో, మీరు పుస్తకం సంపాదించుకోండి, ఆ ట్రక్లో ఊరేగిస్తూ మెడలో ఒక పలక మీద ఒక భయంకరమైన తీవ్రవాది, ఉగ్రవాది వీడిని ఉరి తీసేస్తున్నామని పలక మీద రాసి మెడలో తగిలించి ట్యాగ్లాగా ఊరేగిస్తూ తీన్మర వాయించుకుంటూ తీసుకుని వెళ్తూ ఉండేవారు. తెల్లవారుజామునే ట్రక్ ఎక్కించేయాలి. వాళ్ళు ఏం చెప్పారు తెలిసి 10 మంది తక్కిన 10 మందికి, సహోదరులారా మేము ప్రభు ఎందుకు వెళ్తున్నాం, రేపు మీరు రేపటి కొరకు మీరు సిద్ధపడిపోండి. హల్లెలూయా. ఏంటది? మేము ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, మీరు సిద్ధపడిపోండి. ఏంటి అక్క, మేము పెళ్లికి ఒక రోజు ముందు వెళ్ళిపోతున్నాం, మీరు రేపు పొద్దున ఆటో కట్టించుకొచ్చినట్లుగా అర్థమైంది మ్యాటది. మేము ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాం, మీరు రేపటికి మీరు సిద్ధపడిపోండి అంటే రోజు కొంతమంది చొప్పున వాళ్ళకి దొరికిన వాళ్ళందరినీ కూడా కొద్దిమందిని ట్రక్లో ఊరేగించుకుంటూ పట్టణం అంతా తిప్పి వీళ్ళ దేశ ద్రోగులని గుర్తించడానికి వెళ్తే వాళ్ళు వెళ్ళే ముందు ఆ తోటి సహోదరులకి, బ్రదర్ మేము మీకంటే ముందుగా వెళ్తున్నాం ప్రభు దగ్గరికి, కానీ మీకు వెయిట్ చేస్తాం. నెక్స్ట్ రోజున వాళ్ళు కూడా నెక్స్ట్ ఆ జైల్లో మరొక గదిలో ఉన్న సహోదరుల్ని, బ్రదర్ మేము ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, మన సహోదరులు వెళ్ళారు కదా, వాళ్ళు కలుసుకుంటాం, మీరు కూడా వచ్చేసేయండి త్వరగా, మీకు రేపు కదా మీ యాత్ర. జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా తెలుసా, యూను చెప్పిన మాటలు
వారిని ఏం చేస్తాయి? ఆదరించాయి. ఆ జైల్లో ఖైదీలు ఎలాగంటున్నారంటే మా హత్యలు చేసినటువంటి వ్యక్తులు, దేశాన్ని తగలబెట్టిన వ్యక్తులు, యోన్ తనతో ఉన్న బృందం వాళ్ళందరినీ కూడా ఆదరిస్తూ వాళ్ళు కలిసిపోవడానికి ఏం చేయాలి తెలుసా? వీళ్ళు ఉపవాసం పెట్టుకుని వీళ్ళ భోజనం వాళ్ళకి పెట్టారు. ఇంకొక మాట చెప్తున్నాను, ఆ అధికారులు కక్ష పెట్టుకుని యోను మరణించక వాడికి ఉరి శిక్ష వేయకముందు ఏం తెలుసా? మనిషి యొక్క మలాన్ని, అలా కక్ష, మనిషి యొక్క మలాన్ని తీసుకుని వారి నోటులో కుక్కారు. కుక్కన మలాన్ని కూడా మనుషులు కుక్కారు, వాళ్ళు కుక్కారు. దాన్ని ప్రేమతో వాళ్ళు స్వీకరించారు. యేసు ప్రభు శిలువ మీద వెళ్ళినప్పుడు నేను తప్పికొనుచున్నాను అని చెప్పినప్పుడు వారు ఏం చేశారు తెలుసా? చేతి చెరకను అందించారు. అది వారు జ్ఞాపకం చేసుకున్నారు, సంతోషంగా స్వీకరించారు. బతుకంటే అది, బతుకంటే అది.